పరిశుద్ధ గ్రంథంలో నుంచి విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుదాం. విలాప వాక్యములు 5:21. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పినెడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మాకు కలుగచేయుము. హల్లెలూయా. మా పూర్వస్థితి మరలా మాకు కలుగచేయుము. మన దేవుడు మన ఉన్న స్థితిలోనే మనను వదిలివేసేవాడు కాదు. మన స్థితి ఆయనకు తెలుసు, మన పరిస్థితి ఆయనకు తెలుసు. మనము ఎంత కృంగిపోయి ఉన్నామో, ఎంత సమస్యల్లో ఉన్నామో, ఎటువంటి ఇబ్బందులు గుండా మనము నడుస్తున్నామో ప్రభువుకి తెలియక కాదు, ఆయనకు అన్నీ తెలుసు. సమస్తం ఎరిగినవాడు ఆయన. మన స్థితిని మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మన పూర్వ స్థితిని మరలా మనకు అనుగ్రహించుటకు ఆయన శక్తిమంతుడైన దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో అనేకుల జీవితాల్లో దేవుడు వారి యొక్క పూర్వ స్థితిని తిరిగి అనుగ్రహించాడు. వారి యొక్క నష్టమును వారికి మేలుగా మార్చారు. వారి వ్యాధిని వారికి ఆరోగ్యంగా మార్చారు. వారి మరణమును వారికి జీవముగా మార్చాడు. వారి సమస్త పరిస్థితులను ఆయన ఆశీర్వాదంగా మార్చివేశాడు. మరి మన జీవితంలో కూడా అదే గొప్ప కార్యాలు ఆయన చేయుటకు సర్వశక్తిమంతుడైన దేవుడు అని మనం మర్చిపోకూడదు. మనం ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా మన పూర్వ స్థితిని తిరిగి మనకు అనుగ్రహించడానికి దేవునికి సాధ్యము. ఇది మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమై ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథంలోకి మనం వెళ్తే, యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనములో దేవుని వాక్యం చెప్తుంది. 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. హల్లెలూయా. కాబట్టి యోబు జీవితము మనకందరికీ ఈ తెలిసిన జీవితమే. యోబు గురించి, ఆయన జీవితంలో ఎదుర్కొన్నటువంటి పోరాటాలు, సమస్యలు, ఆయన సమస్తమును ఒక్క దినములోనే కోల్పోయినటువంటి పరిస్థితి. మరి అనేకులకి అది ఒక ఛాలెంజింగ్ లైఫ్. ఆయన ఎట్లా ఆ పరిస్థితిని ఎదుర్కొన్నాడు అని. మరి ఆయన ఆ పరిస్థితిలో ధైర్యముగా నిలబడుట ద్వారా, మా పూర్వస్థితి మరలా నాకు నువ్వు దయచేస్తావు అని ఒకే నిరీక్షణ కలిగి ఆయన జీవించుట ద్వారా మరి ఆయన క్షేమ స్థితి మరలా దేవుడు ఆయనకు అనుగ్రహించాడంట. మరి ఆయన కోల్పోయిన దానికి 2 అంతలుగా దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. దేవుడు అదే కార్యము నీ జీవితంలో చేస్తాడా? ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఆయనకు అది సాధ్యం. హల్లెలూయా. మరి యోబులో ఉన్నటువంటి కొన్ని మంచి గుణాలు మనలో ఎప్పుడైతే ఉంటాయో దేవుడు మన పూర్వస్థితిని మరలా మనకు దయచేసేందుకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. యోబులో దేవుడు చూసింది ఏంటంటే యథార్థత. అందుకే తన భార్య ద్వారా యోబు ఎదుర్కొన్నటువంటి శోధనలో తన భార్య ద్వారా దుష్టుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, 2వ అధ్యాయము యోబు గ్రంథము 2వ అధ్యాయము మరి 9వ వచనంలో అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్ము అంటున్నాడు. ఇంకా యథార్థతను వదలకుండా ఉన్నావే, నువ్వు ఇంత పరిస్థితి వచ్చినా, నీ జీవితంలో ఇంత సమస్యలు వచ్చినా నువ్వు ఇంకా యథార్థత కలిగి ఎలా ఉంటావు? దేవుని
దూషించి నువ్వు మరణించు. మరి యోబు జీవితంలో అన్ని కోల్పోయినా కూడా తాను తిరిగి పూర్వస్థితిని పొందుకోవడానికి ఏకైక కారణము యథార్థత. మరి యోబు ఈ యథార్థత గురించి యోబు గ్రంథం 27వ అధ్యాయంలో చెప్తాడు. యోబు గ్రంథము 27వ అధ్యాయము మరి 4వ వచనం నుంచి మనం చదివితే, నిశ్చయముగా నా పెదవులు అబద్ధం పలుకొట్టలేదు, నా నాలుక మోసము ఉచ్చరించుటలేదు. మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రము ఒప్పుకొనను. మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. నా నీతిని విడువకు గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా జీవితంలో ఏది కోల్పోయినా, ఎన్ని సమస్యల్లో నేను ఇరుక్కున్నా, నేను విడిచిపెట్టని నాకు దేవుడు అనుగ్రహించిన గుణం ఏంటంటే యథార్థత. ఆ యథార్థతను నేను అగు వరకు విడిచిపెట్టను అంటున్నాడు. హల్లెలూయా. మరి యథార్థత అంటే ఏంటి? ఆ యథార్థత ఈరోజు మనలో ఉందా? మరి ఏమి వదులుకున్నా కూడా నేను యథార్థతను వదులుకోను అని యోబు అంటున్నాడే. మరి అట్టి యథార్థత అంటే మనం యథార్థత కలిగి జీవించడం అంటే ఏంటి? యథార్థతకు కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి యథార్థత అనడానికి. యథార్థత అంటే ఏంటంటే నమ్మకత్వము అంటారు. ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం. యథార్థత కలిగిన వాడు నమ్మదగిన వాడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరి యథార్థత నమ్మకత్వాన్ని సూచిస్తుంది. దేవుడు నిన్ను నమ్మేంతగా నువ్వు నమ్మకత్వం కలిగి జీవించడమే యథార్థత. అంటే దేవుని ఎదుట నువ్వు పరిశుద్ధంగా, దేవుడు నిన్ను నమ్మే విధంగా దేవునికి లోబడి జీవించడమే యథార్థత. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో, 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. మరణం వరకు మనము నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు నన్ను ఈరోజు నమ్ముతున్నాడా అని మనం ప్రతిరోజు ప్రశ్నించుకోవాలి. నువ్వు దేవుని నమ్మడం కాదు, నిన్ను దేవుడు నమ్ముతున్నాడా? నిన్ను దేవుడు నమ్మాడా? హల్లెలూయా. దేవుడు యోబును నమ్మాడు. అందుకే యోబు గురించి ఆయన అద్భుతమైన సాక్ష్యము యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. మరి యోబు గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం ఏంటి? 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయన అంటాడు, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. హల్లెలూయా. ఇది యోబు గురించి దేవుడు నమ్మాడంట. అంటే నమ్మడం అంటే ఏంటి? దేవుడు ఒక వ్యక్తిని నమ్మాలి అంటే బాహ్య క్రియలు చూసి నమ్మడు. తన అంతరంగములో దేవుని ఎదుట ఎంత నమ్మకస్తుడుగా నువ్వు ఒక వ్యక్తి ఉంటున్నాడో దాన్ని చూసి దేవుడు నమ్ముతాడు. దేవుడు యోబుని నమ్మాడంట. అతడు యథార్థంగా జీవించేవాడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించి నా యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? చాలా మంది అడుగుతుంటారు, నా జీవితంలో అన్ని పోయింది. మరి ఎంత నేను ఎదగాలని ప్రయత్నం చేస్తున్నా, ఎదగలేకపోతున్నాను. ఎంత ఈ సమస్యల నుంచి బయటికి రావాలన్నా బయటికి రాలేకపోతున్నాను. మరి మనలో యథార్థత ఉందా? దేవుడు మనల్ని నమ్ముతున్నాడా?
దేవుడు నమ్మేంతగా మన జీవితాలు ఉన్నాయా? హల్లెలూయా. నిన్ను దేవుడు నమ్మినప్పుడు మన జీవితంలో అన్ని దేవుడు తిరిగి దయచేస్తాడు. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మరి యథార్థతకి ఇంకొక మంచి అర్థం ఏంటంటే నిజాయితీ కలిగి ఉండడం. నిజాయితీ అంటే ఏంటంటే అబద్ధం చెప్పకుండా జీవించడమే నిజాయితీ. అబద్ధాలు చాలా మంది సులువుగా అబద్ధం ఆడతారు. అబద్ధపు జీవితం జీవిస్తూ ఉంటారు. దేవుని వాక్యం చెప్పేది సామెతల గ్రంథం 12వ అధ్యాయము, సామెతలు 12వ అధ్యాయము 22వ వచనం మనం చదువుదాం. సామెతలు 12:22. అబద్ధమాడు పదవులు యెహోవాకు హేయములంట, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలంట. కాబట్టి అబద్ధాలు చాలా మంది సులువుగా అబద్ధాలు చెప్తుంటారు. చిన్న చిన్న విషయాలు కూడా అబద్ధాలు నోట్లో దొల్లుతూ ఉంటాయి. మరి కొంతమంది ఏంటంటే జీవితాన్ని మార్చుకోరు. అవును నేను అట్టే జీవిస్తాననే విషయం చెప్తుంటారు. అది తప్పే. మన జీవితాన్ని మార్చుకోవాలి. సరైన మార్గంలో దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించాలి. అబద్ధం ఆడడము దేవునికి హేయమైందంట, ఇష్టం లేదు. మరి ఎప్పుడైతే మనము నిజం చెప్తామో, సత్యం చెప్తామో ఏం జరగదు తెలిసిన? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం మనం చదువుదాం. 23:16 చెప్తుంది, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడైతే యథార్థమైన మాటలు చెప్తామో, మనము సత్యం ప్రకటిస్తామో అది దేవుని సంతోషపెడుతుంది. మన అంతరింద్రియములు ఆరోగ్యంగా ఉంటాయంట. మన శరీరం ప్రతి అవయవం కూడా ఆనందిస్తుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనలో నిజాయితీని దేవుడు చూస్తాడు. యథార్థవంతుడు ఎప్పుడు కూడా ఎట్లుంటాడంటే నిజాయితీ కలిగి ఉంటాడు. నిజాయితీ కలిగి జీవించడం చాలా ముఖ్యం. మనం ఏం చెప్తున్నా కూడా మనం అవునంటే అవును, కాదంటే కాదు అనే విధంగా మనం ఉండాలంట. అటు కాని మాట దుష్టుని నుంచి వస్తుంది. ఎందుకంటే అబద్ధాలకు జనకుడు సాతానుడు. అబద్ధం అనేది స్టార్ట్ అయిందే సాతాను నోటి నుంచి. ఆ అబద్ధాలు మన నోట్లో వస్తున్నాయంటే మనము వాడి సంబంధిగా మారిపోతాం. కాబట్టి మనము అబద్ధం ఆడకుండా జీవించడమే నిజాయితీ లేదా యథార్థత. ఎంత కఠినమైన పరిస్థితి వచ్చినా కూడా మనం అలా సత్యం చెప్పేవారిగా ఉండాలి. అవును, ఒకవేళ మన తప్పు వల్ల ఇతరులకు హాని కలిగింది, అయినా అక్కడ మనము యథార్థత విడవకుండా సత్యమే చెప్పాలి అక్కడ. మూడవదిగా మరి యథార్థత అంటే ఏంటంటే స్థిరత్వం. నీవు దేని కొరకు నువ్వు దేవునికి అప్పగించుకున్నావో, ఏ వాక్యానుసారంగా నువ్వు జీవించడానికి నువ్వు అర్పించుకున్నావో దాంట్లో నువ్వు స్థిరంగా నిలబడాలి. యోబు అంటాడు, నా యథార్థతను నేను మరణం వరకు విడిచిపెట్టను. మనం అనుకుంటే దేవుని పట్టుకుంటాము, అవసరం లేకపోతే దేవుని వదిలేస్తాం. అనుకుంటే మనము మంచిగా ఉన్నట్టు ప్రవర్తిస్తాం, అవసరం లేకపోతే మనం ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తాం, నటిస్తుంటాం. మనం ఎట్టి పరిస్థితులైనా కూడా ఒకే మాట అనే విధంగా మనము స్థిరంగా మనము వాక్యానుసారంగా జీవించడానికి మనం అప్పగించుకోవడమే యథార్థత. స్థిరత్వం ఉండాలి మనలో. ఎప్పుడు కూడా గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఒకసారి ఒక విధంగా ఇంకొకసారి ఇంకొక విధంగా మన జీవితం ఉండడం ఎప్పుడు కూడా యథార్థతను సూచించదు. కాబట్టి మనం ఈ దినమున వాక్యంలో స్థిరంగా నిలబడుతున్నామా? వాక్యం మీద మన జీవితాలు కట్టబడి ఉన్నాయా? నీ మూలాలు దేని మీద ఉన్నాయి? నువ్వు వాక్యం అనే ఆ స్థిరమైన బండ మీద నీ జీవితం కట్టబడి ఉన్నట్లయితే నువ్వు అంతకంతకు క్షేమ స్థితిని అనుభవిస్తూనే ఉంటావు. గాలి తుఫాన్లు వచ్చినా కూడా నీ జీవితం స్థిరంగా యథార్థతను విడిచిపెట్టగా వాక్యానుసారంగా మనం నిలుచుట ద్వారా
దేవుడు మనలను నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు, పూర్వ స్థితిని మనకు మళ్ళా దయచేస్తాడు. హల్లెలూయా. మరి అదే విధంగా యథార్థత ఇంకొకటి అర్థం ఏంటంటే నిర్భయంగా జీవించడం. నిర్భయముగా జీవించడం. యథార్థతగా ఉండేవాళ్ళు దేనికి భయపడరు. వాళ్ళు అనుకున్నది చేస్తారు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనంలో, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. కాబట్టి యథార్థవంతులు ఎట్లుంటారంటే సింహంలాగా ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. నిర్భయంగా వారు నిలబెడతారు. వారు అన్ని సమయంలో ధైర్యంగా దేవుని కొరకు నిలబడే స్వభావం. వారు ఏ వాక్యాన్ని నమ్మి ఆ వాక్యం ప్రకారంగా వారి జీవితంలో నడుస్తున్నారో దాన్ని బట్టి వారు ధైర్యంగా నిలబడతారు, స్థిరంగా నిలబడతారు. సత్యము నిమిత్తము ధైర్యముగా వారు తమను తాము మరణానికి అప్పగించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. హల్లెలూయా. అట్టి ధైర్యం మనలో ఉందా? మనము నిర్భయముగా ఉండగలుగుతున్నామా? ప్రతి చిన్నదానికి ఎందుకులే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఇంకొకరి కోసము మనము మన యథార్థతను విడిచిపెట్టేస్తున్నామా? చిన్న చిన్న భయాలకి మనము కాంప్రమైజ్ అయిపోతున్నామా? మన లైఫ్లో కాంప్రమైజింగ్ లైఫ్ ఎప్పుడు కూడా యథార్థతను సూచించదు. ఉంటే మనము క్రీస్తు వైపు ఉండాలా, లేదా లోకం వైపు ఉండాలా? నిలువెచ్చని స్థితి, సగం లోకం కోసం బ్రతకడం, సగం దేవుని కోసం బ్రతకడం అనేది దేవుడు ఉమ్మి వేస్తాడట. కాబట్టి నువ్వు దేవుని పక్షాన్ని నిలబడుతున్నావా? ధైర్యంగా నిలబడు దేవుని కొరకు. ఆయన నీ పక్షాన్ని నిలబడతాడు. ఆయన తిరిగి నిన్ను నీ యొక్క స్థితిని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ జీవితంలో నువ్వు కలిగిన సాక్ష్యాన్ని బట్టి ఆయన తిరిగి నీకు సమస్తాన్ని అనుగ్రహించగలడు. మనం ఏమి నష్టపోయినా దాన్ని మనకు మేలుకరంగా మార్చగలిగినటువంటి సర్వశక్తిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అట్టి నిర్భయత్వం మనలో ఉండాలి. నిర్భయంగా మనం దేవుని కొరకు నిలబడాలి. యోబు గారు ఆ విధంగా ఆయన ధైర్యముగా తన జీవితంలో అన్ని కోల్పోయి, ఎవ్వరూ తన వెంట లేకపోయినా ఒంటరైపోయినాడట. తన స్నేహితులు, తన బంధువులు, తన యొక్క బిడ్డలు అందరూ ఆయన్ని విడిచిపెట్టేసిన పరిస్థితి. కానీ ఆయన ధైర్యముగా నన్ను విమోచించువాడు సజీవుడు, ఆయన ఖచ్చితంగా నా పూర్వస్థితిని నాకు దయచేస్తాడు అనే ఒక నిరీక్షణ కలిగి ఆయన నిర్భయంగా నిలబడి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన లైఫ్ ఎలా ఉంది? కాంప్రమైజింగ్ లైఫ్ లాగా ఉంటుందా మన జీవితం? ఏ పరిస్థితి, ఏ గాలికి ఆ చాప అంటారు. ఆ విధంగా అవసరమైతే ఇటు, అవసరమైతే అటు. అందువల్ల మన జీవితాలు ఎటో విధంగా ఉంటాయి. పరిపూర్ణ ఆశీర్వాదకరమైన జీవితాలుగా మన జీవితాలు చాలాసార్లు కనబడవు. ఎంతో నష్టపోయి, ఎంతో ఇబ్బంది ఎదుర్కొన్న తర్వాత మళ్ళా ప్రభువా ప్రభువా అని పరిగెత్తిస్తుంటారు మళ్ళా కొంతమంది. అట్లా ఉండకూడదు. మనం ఉంటే యథార్థంగా ఉండు, లేదా లోకంలో ఉండు. లేకపోతే ఏమవుతుంది తెలిసిన, మన జీవితంలో మనం పొందుకునే సమస్యలు ఉన్నాయే, వాటిని బట్టి దేవుని నామం దూషించబడుతుంది. వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, కానీ వీరి జీవితంలో ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు. ఆ కష్టాలు, సమస్యలు రావడానికి కారణం దేవుడు కాదు, దేవుని మాట విననందువల్ల, దేవుడు మరలా చెప్తున్నా లోబడనందువల్ల ఆ సమస్యలు వాళ్ళు తెచ్చుకొని ఉంటారు. కానీ బయట వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలిసిన, వీళ్ళు మందిరానికి పోతున్నారు, చర్చికి పోతారయ్యా, ప్రార్థన చేస్తూ ఉంటారయ్యా, కానీ చూడండి ఎన్ని సమస్యలు వీళ్ళకి, ఎన్ని కష్టాలు. 99% కష్టాలు రావడం కారణం ఏంటంటే యథార్థంగా ఉండకపోవడం, దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండకపోవడం, నిజాయితీ కలిగి జీవించకపోవడం, దేవునిలో స్థిరంగా నిలబడకపోవడం, దేవుని కొరకు ధైర్యంగా నిలబడకపోవడమే మన జీవితంలో అనేక నష్టములు, సమస్యలు తీసుకొస్తాయి. కానీ యోబు గారు తన జీవితంలో ఏ తప్పు చేయకపోయినా ఆయన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు, కానీ ఆయన యథార్థత విడిచిపెట్టలేదంట.
కాబట్టి దేవుడు ఏం చేసినాడు? తిరిగి పూర్వస్థితిని దయచేశాడు. హల్లెలూయా! తిరిగి పూర్వస్థితిని మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. ఈ దినము నువ్వు యథార్థత కలిగి ఉన్నట్లయితే నీ యథార్థత నీ జీవితాన్ని తిరిగి నిర్మిస్తుంది. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా యథార్థత కలిగి జీవించడం నేర్చుకోవాలి. నేను దేవుని కొరకు నిలబడాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. అదే నిర్ణయంలో నేను మరణం వరకు నమ్మకంగా ఉంటాను. మరణం వరకు నమ్మకంగా ఉంటాను. మరణం వరకు నమ్మకంగా ఉన్న వాళ్ళకి దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడంట. హల్లెలూయా! కాబట్టి ఈ లోకంలో క్షేమస్థితి మట్టుకే కాదు, ఆయన నిత్య రాజ్యములో నిన్ను జీవ కిరీటాన్ని ఇచ్చి ఘనపరిచే దేవుడై ఉన్నాడు. కనుక మనలో ఈ దినం నా యథార్థత ఉందా లేదా అనేది ఎవరికి తెలుసు? నీ అంతరంగాన్ని చూస్తున్న దేవునికి తెలుసు. మన అంతరంగాన్ని చూస్తాడు దేవుడు. మనుషులు పై విషయాన్ని లెక్క పెడతారు, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడంట. మరి నీ హృదయం దేవుని ఎదుట ఎలా ఉంది? యథార్థత కలిగి ఉందా? లేకపోతే మన హృదయాన్ని చూపించడానికి, దేవా నా హృదయంలో ఉన్నటువంటి ఈ ఆలోచనలన్నీ తెలిస్తే నైనా నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాయేమో అని చెప్పని భయపడుతున్నావా? మనం ఎప్పుడు కూడా ఓపెన్ హార్టెడ్గా ఉండాలి. మన అంతరంగాన్ని చూసే దేవుడు మన యొక్క ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాలు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా! హృదయ శుద్ధి కలిగిన వారు దేవుని చూస్తారంట. దేవుని చూడడం అంటే ఏంటి? నీ జీవితంలో దేవుని మేలులు మొదట చూస్తావు, తర్వాత ప్రభువును నువ్వు దర్శిస్తావు ఖచ్చితంగా. కాబట్టి ఈ దినము యథార్థత నాకు దయచేయి ప్రభు అని ప్రభువుని అడుగుదాం. మన పూర్వస్థితిని మరలా నాకు ఇదిగోనైనా నాకు అది నష్టమైంది, ఇది నష్టమైంది, నా జీవితం ఈ సమస్య ఆ సమస్యను పక్కన పెట్టి మొట్టమొదట నేను యథార్థత కలిగి ఉండేందుకు నాకు సహాయం చేయి నాయనా అని ప్రార్థన చేయండి. యథార్థత మనకు వచ్చిందంటే అన్నీ మనకు వస్తాయి. అందుకే దేవుడు అంటాడు, మొదట నా రాజ్యాన్ని నీతిని మీరు వెతకండి, తర్వాత మీకు ఏం కావాలో అన్నీ మీకు వస్తాయి. మనకేంటంటే అన్నీ కావాలి, కానీ రాజ్యాన్ని నీతిని వెతకమ్మని. ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి అన్నాడు దేవుడు. యథార్థత కలిగి జీవించమని దేవుడు చెప్పాడు. కానీ మీరు నా దగ్గర రాగానే మీరు ఎట్టున్నా నేను అన్ని ఇస్తా, మీరు ఎట్టున్నా మీరు ఏ విధంగా లోకానుసారంగా బతుకుతున్నా అన్నీ మీకు అనుగ్రహిస్తా అని చెప్పి దేవుడు చెప్పలేదు. ప్రతి దానికి ఒక నిబంధన ఉంటుంది, కండిషన్. హల్లెలూయా! సో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అలాగే మనల్ని క్రమపరచాలని కోరుకుంటున్నాడు. యోబు తన జీవితంలో యథార్థతను విడిచిపెట్టలేదంట. ఈ దినమున అట్టి యథార్థత మనం కూడా కలిగి ఉందాం. ప్రభు మనకు అట్టి కృప దయచేయును గాక. ప్రేంగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, మా జీవితంలో ఎట్టి పరిస్థితి గుండా మేము నడుస్తున్నా కూడా నైనా మేము యథార్థత కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి నైనా తండ్రి. మా జీవితంలో ఎప్పుడైతే మేము యథార్థతను వదిలిపెట్టకుండా ఉంటామో తండ్రి, సమస్తమును తిరిగి మీరు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. మొదటగా నీ రాజ్యాన్ని, నీతిని మేము వెతుకుతూ అయినా యథార్థత ద్వారా మీరు నమ్మదగిన వానిగా మేము జీవించాలి. నిజాయితీ కలిగి, అబద్ధం ఆడక పరిశుద్ధ జీవితం జీవించాలి. ఎటువంటి పరిస్థితులైనా దేవుని కొరకు స్థిరంగా నిలబడే అనుభవం నైనా తండ్రి, నిర్భయముగా నైనా ధైర్యముగా ప్రభువు వెంట నడిచే జీవితాలు మాకు అనుగ్రహించండి దేవా తండ్రి. అట్టి యథార్థతను మేము వదలక నిలబడినప్పుడు నిశ్చయముగా పూర్వస్థితిని మరలా మాకు అనుగ్రహించే అద్భుతమైన దేవుడిగా మీరు మమ్మల్ని గమనిస్తున్నందుకు, మా స్థితిగతులను చూస్తున్నందుకు మీకు వందనాలయ్యా. మా జీవితాలను మరొకసారి ఉదయ కాలంలో మీకు సమర్పించుకుంటూ ప్రభు చిత్తంలో నడిచేందుకు మా కృప దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.